హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. రీసెంట్గా రిలీజ్ అయిన రామ్ నగర్ బన్నీ ఈ మూవీ గురించి తెలుసుకుందాం. సో రామ్ నగర్ బన్నీ ఏంట్రా బాబు అని అనుకుంటున్నారేమో. ఇందులో నటించిన యాక్టర్ ఈటీవీ నటుడైనటువంటి ప్రభాకర్, ఆయన కొడుకైనటువంటి యూట్యూబ్ స్టార్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఒక యూట్యూబ్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తోటి మంచి ఫేమస్ అయినటువంటి చంద్రహాస్ ఒక సినిమా తీశాడు. ఆ సినిమా పేరే రామ్ నగర్ బన్నీ. ఈ మూవీ ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకోపోయే ముందు, ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ చంద్రయాస్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో, లేకపోతే మైండ్ యొక్క స్ట్రాటజీ అనాలో, లేదంటే ఇతని యొక్క సినిమా ప్రమోషన్ ఫ్రీ పబ్లిసిటీ కింద చేసుకోవాలనుకున్నాడో, మొత్తానికి ఏదైతేనేమి సినిమా రిలీజ్కి ముందే ఒక స్టార్డమ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు కాంట్రవర్సీ కామెంట్స్ తోటి. సో ఆ ఇమేజ్ రావటంతో సినిమాకి మంచి హైప్ వచ్చింది. సో సినిమాని కూడా బాగానే ఆదరిస్తున్నారు. అట్లాగని సినిమాలో విషయం లేదనుకోవద్దు. సినిమాలో విషయము, కథ, కథనము కొత్తగా లేకపోయినప్పటికీ ఇతని యొక్క నటన యొక్క విధి విధానము కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇతను యూట్యూబ్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఓవర్ డైలాగులు, ఓవర్ కాన్ఫిడెన్స్, అసలు అబ్బో ఇతని పెర్ఫార్మెన్స్ సినిమాలో కన్నా ఆ ఇంటర్వ్యూలో చాలా డిఫరెంట్గా పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. సో ఇదేదో పోయే సినిమా అని నేను అనుకున్న ఇంటర్వ్యూ చూసినప్పుడు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఒక స్టార్డమ్ ఉన్న యాక్టర్ యొక్క యాక్టింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది ఇతను ఇట్టే పసిగట్టాడనేలా అనిపిస్తుంది. సో కొత్త యాక్టరు, ఫస్ట్ మూవీ అయినప్పటికీ చాలా చక్కగా మంచి ఫైట్స్, డాన్స్, డైలాగ్స్, ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇట్లా చాలా బాగా నటించాడు, మెప్పించాడు, డాన్స్ వేశాడు, డైలాగులు కూడా చాలా బాగా చెప్పాడు. ఇకపోతే కమింగ్ టు ద స్టోరీ, ఈ రామ్ నగర్ బన్నీ స్టోరీ లైన్ చూస్తుంటే ప్రస్తుతం జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సహజంగానే చూడంగానే ప్రపోజ్ చేయటం, చూడంగానే లవ్ పుట్టడం లాంటి సన్నివేశాలు సహజంగా హీరోకి నచ్చవు. అలాంటిది మనోడు అందరికీ చెప్తూ ఉంటాడు, ఏంట్రా చూడంగానే లవ్ ఏంటి, చూడంగానే మనసు పారేసుకోవడం ఏంటి, ఇలాంటివి చెప్తుండేవాడు. చూసిన ప్రతి అమ్మాయిని చూసి ఈడు పడేసుకుంటూ ఉంటాడు పాపం మనసు. సో అదే ప్రాసెస్లో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇస్తుంది. అనుకోకుండా ఈయన ఇంకొక అమ్మాయి ఇష్టపడుతుంది. ఆ అమ్మాయిని ఈడు దేకడు. దేక్కపోయినా ఈడు ఇష్టపడ్డ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇచ్చి ఇంకోని దేకిద్ది అనమాట. సరే పోతే పోయిందిలో ఇంకొక అమ్మాయిని ట్రై చేస్తాడనమాట. సో ఆ ట్రై చేస్తే అది కూడా వర్కౌట్ అవ్వదు. అనుకోకుండా ఈ లైఫ్లోకి ఒక మిరాకిల్ అయిన ఒక ఆంటీ వస్తుంది. ఆంటీతో ఉన్న రిలేషన్ ఏంటి, వీడికి ఆంటీ మాయలో పడి వీడు ఎటువంటి లైఫ్ని కోల్పోయాడు అనే దాని సింపుల్ స్టోరీ లైను. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని కూడా చెప్పలేం, కానీ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లవ్ స్టోరీ. సో అమ్మాయిల్ని ఎమ్మట పడి వాళ్ళని టీచ్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసి విసిగిపోయి మనోడు ఆంటీలు ఎమ్మడ పడ్డాడో ఏమో కానీ డిఫరెంట్గా చూపించాడు డైరెక్టరు. సో ముఖ్యంగా ఇందులో చంద్రాస్ యొక్క నటన, అతను తండ్రి క్యారెక్టర్ ప్లే చేసినటువంటి క్యారెక్టర్ కానీ చాలా బాగా ఉంటుంది. ప్రస్తుత జనరేషన్లో ఉన్న తండ్రి కొడుకుల యొక్క విధి విధానం ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చూపించాడు. సో సినిమా అయితే కమర్షియల్ హంగులు ఉన్నాయి, కామెడీ ఉంది, లవ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ బాండింగ్, ఫ్యామిలీ ఉంది. చాలా చక్కగా చూడవచ్చు. కాకపోతే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా అంటే కొంచెం వల్గర్ కంటెంట్ అనేది ఉంటుంది, ఆంటీతో రొమాన్స్ చేయటము ఇలాంటివి. సో అది మనం కాదు అనుకుంటే చూడవచ్చు. సో రిమైనింగ్ మొత్తం ఓకే. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.4 ఇస్తున్నాను. మనోడి యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి తీసిన ఈ సినిమా పర్లా, వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గట్టే సినిమా కూడా బాగానే ఉందనిపిస్తుంది. సో వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.